జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అంతర్ముఖమే శరణ్యం. ప్రస్తుత ప్రమాదకరమైన దుర్భర పరిస్థితుల నుండి సమూలంగా బయటపడి మనిషి తనను తాను పరిరక్షించుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. వేదాంత పరిభాషలో దాన్నే అంతర్ముఖం అంటారు. అంతర్ముఖం అంటే మనిషి తనను గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేయడం. అలాగాక ప్రపంచాన్ని, అందరి సంఘటనలను, సన్నివేశాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే దానినే బాహ్యముఖం అంటారు. ప్రస్తుతం మానవులంతా పూర్తిగా బాహ్యముఖ ప్రయాణంలో నిమగ్నమవుతున్నారు. అంతర్ముఖానికి మళ్ళలేకపోతున్నారు. ఫలితంగా అంతరంగం శుద్ధి కాకపోగా ఇంకా కలుషితమవుతుంది. అందువలన మనిషి ప్రపంచం నుండి విడుదలయ్యే అవకాశమే లేదు. అయితే బాహ్యముఖ ప్రయాణం ప్రమాదమని తెలుసుకొనగలిగితే మనిషి అంతర్ముఖానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతరంగ శుద్ధి అయ్యే కొలది మనిషి సమస్యల సుడిగుండం నుండి సమూలంగా విడుదలవుతాడు. అందుకు స్వస్వరూప జ్ఞానం తప్పక అవసరం. తాను ఎవరో తెలుసుకోగలిగితే జీవితమే సాధనగా మారుతుంది. ప్రస్తుతం అందరూ భౌతిక జ్ఞానం వైపుకు ఆకర్షింపబడుతున్నారు. స్వస్వరూప జ్ఞానాన్ని విస్మరిస్తున్నారు. వాస్తవానికి అంతర్ముఖమే శరణ్యం, వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకొని స్పష్టతను పొందండి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. గమనం అత్యంత కీలకమైనది. దివ్యాత్మ స్వరూపులారా, గమనం అంటే గమనించటం, విచారించటం, విశ్లేషణ చేయడం, లోతుగా అధ్యయనం గావించడం, పరిశీలించడం వగైరా వగైరా. గమనంలో జీవించే వ్యక్తి సమత్వంలో, సమతుల్యంలో, సాత్వికతలో, సహజత్వంలో సంపూర్ణ చైతన్యవంతంగా ఉంటాడు. అన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తాడు. ప్రతి అంశాన్ని గురించి అన్ని కోణాల నుండి స్పష్టంగా తెలుసుకుంటాడు. ప్రస్తుతం మానవ జీవితం కష్టంగా, క్లిష్టంగా తయారైంది. కాబట్టి ప్రతి అంశాన్ని గురించి లోతుగా విచారించి అడుగు ముందుకు వెయ్యాలి. సర్కస్లో ఒక పాప తీగ మీద నడిచేటప్పుడు క్రింద పడకుండా ఎంత జాగ్రత్త వహిస్తుందో, ప్రతి మనిషి నిజ జీవితంలో, దైనందిన కార్యక్రమాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా తమో రజోగుణాల్లో జీవించేవారు సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతుంటారు. సత్వగుణంలో జీవించేవారు మాత్రం జీవితాన్ని అన్ని విధాలా సార్థకం చేసుకుంటారు. అందుకు మూల కారణం వారు గమనంలో జీవించడమే. వాస్తవానికి సమాధి అంటే సంపూర్ణ గమనమే. లోపల ఏమి జరుగుతున్నా, చుట్టూ ఎటువంటి ఘర్షణ జరుగుతున్నా అంతరంగాన్ని, బాహ్య ప్రపంచాన్ని సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి. జీవిత ప్రయాణంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దానిని సరిదిద్దుకోవటం బహు కష్టతరమే. అందున సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి. కాబట్టి ఒకవైపు సాధనలో, మరొక వైపు నిజ జీవితంలో, గమనంలో ఉండగలిగితేనే జీవితం అన్ని విధాలా సార్థకమవుతుంది. జీవనయానం సజావుగా కొనసాగుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. మనస్సుకు బుద్ధికి తేడా ఏమిటి? అనంత ప్రేమ స్వరూపులారా, స్థూలం నుండి సూక్ష్మం వరకు మానవ జీవితం కొన్ని అంతస్తులలో పనిచేస్తుంది. అయితే స్థూలం కంటికి కనిపిస్తుంది, సూక్ష్మం మాత్రం కనిపించదు. వాస్తవానికి సూక్ష్మంలో సంభవించే మార్పులే
స్థూలంలో ప్రతిబింబిస్తాయి. పంచభూతాలలో జడ చైతన్యం ఉంటే వృక్షాలలో జీవ చైతన్యం ఉంటుంది. జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటే మానవులలో మనోబుద్ధి చైతన్యాలుంటాయి. జడ చైతన్యం కన్నా జీవ చైతన్యం, జీవ చైతన్యం కన్నా ఇంద్రియ చైతన్యం, ఇంద్రియ చైతన్యం కన్నా మనో చైతన్యం, మనో చైతన్యం కన్నా బుద్ధి చైతన్యం దశల వారీగా సూక్ష్మంగా ఉంటాయి. వానితో పాటు బుద్ధి చైతన్యం కన్నా దివ్య చైతన్యం, దివ్య చైతన్యం కన్నా శుద్ధ చైతన్యం ఇంకా సూక్ష్మమైనవి. జడ చైతన్యం నుండి శుద్ధ చైతన్యం వరకు విశ్వంలో నిరంతరం పరిణామం జరుగుతూనే ఉంటుంది. జడ చైతన్యంతో కూడిన పంచభూతాలు భగవంతునికి సన్నిహితంగా ఉంటాయి. జీవ చైతన్యంతో కూడిన వృక్షాలలో, ఇంద్రియ చైతన్యంతో కూడిన జంతువులలో, మనో చైతన్యంతో కూడిన మానవులలో దశల వారీగా అహంకారం పెరుగుతూ ఉంటుంది. అయితే అది బుద్ధి చైతన్యంతో కూడి పరిణతి చెందిన మానవులలో విచక్షణ ఉండటం వలన వాళ్ళు అహంకారంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. అందువలన మనో చైతన్యంతో కూడిన మానవులను సాధారణమైన వారిగా భావిస్తూ బుద్ధి చైతన్యంతో కూడిన వారిని ఉన్నతమైన మానవులుగా పరిగణిస్తారు. వారే అంతిమంగా శుద్ధ చైతన్యంలో కలిసిపోగలుగుతారు.